ఖచ్చితంగా ఈ విధమైన సంచార్ సాథీ యాప్ ఉండడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతిదీ దాన్ని కూడా యాప్ అలౌ చేస్తేనే అవుతుంది. ఏపీకే ఫైల్స్ చేయొద్దు అంటున్నారు. ఇది ప్రభుత్వమే కదా, ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు కదా. పిచ్చి పిచ్చి బెట్టింగ్ యాప్లు ఎవడు చేయమనట్లేదు కదా. ఒకవేళ ఇలాంటి యాప్లు ఉండడం వల్ల ఎవడైతే బెట్టింగ్ యాప్లు వాడు ఫోన్లో వేసుకొని ఇన్స్టాల్ చేసి చేస్తాడో ఆ సమాచారం వెళ్తుంది. ఎవడైతే పిచ్చి పిచ్చిగా పాకిస్తాన్తో కాంటాక్ట్స్ అయ్యి పాకిస్తాన్తో తీవ్రవాదం సంబంధించిన చాట్లు చేస్తాడో, మెయిల్స్ పెడతాడో వాడికి పట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. చాలా ఉన్నాయి. ఇవన్నీ అసలు విషయాన్ని వదిలేసి పక్కన విషయాలను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సంచార్ సాథీ యాప్ని దుమారం రేపుతున్నారు. ఇక్కడ ఒక్కసారి మనం చూడొచ్చు, ఖర్గే గారి గొంతు నొక్కే చర్య అంట. ప్రజల గొంతు నులిమే చర్యగా భాజపా ప్రభుత్వం పాల్పడుతోంది అని మల్లికార్జున ఖర్గే గారు వ్యాఖ్యానించారు. బంధువులు, స్నేహితులు, ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారో వినాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏముంది? వింటున్నారని చెప్పారా? ప్రతిదానికి కూడా యాప్లో కొన్ని యాక్సెస్లు ఉంటాయి, లొకేషన్స్ అని, కొన్ని పర్మిషన్స్ అని, అవన్నీ లేకుండా చేయండి. మీకు ప్రతిదానికి ఒక సవరణ అయితే ఉంటుంది. ఇప్పుడు కూడా దీనికి ఎవరైతే మన కేంద్ర టెలికాం శాఖ మంత్రి జ్యోతిరాదిత్య గారు సింధియా ఎవరైతే ఉన్నారో, అలాగే మన సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు తెలుగువారైన ఈయన కూడా ఏం చెప్పారంటే, యాప్ కొన్ని కొత్త మొబైల్ ఫోన్లు డిఫాల్ట్గా ముందుగానే ఇన్స్టాల్ చేయడానికి మేము మొబైల్ కంపెనీకి మేము రిక్వెస్ట్ చేసాం, వాళ్ళు ఓకే అన్నారు. బట్ దానికి డిఫాల్ట్గా ముందుగా ఇన్స్టాల్ చేసినప్పటికీ ఫోన్లు దిగుమతిదారులు అంటే ఈ నిబంధన పాటించాల్సి సూచించింది. 90 రోజుల్లో దీన్ని అమలు చేయాలని కూడా పేర్కొంది. మెల్లమెల్లగా అప్గ్రేడ్ చేయండి. దానివల్ల ఇంకోటి కూడా ఏంటంటే, ఖచ్చితంగా దాన్ని ఇన్స్టాల్ చేసి దాని డీటెయిల్స్ అని ఇస్తేనే అది వర్క్ అవుతుంది, లేదంటే ఏం కాదు. మీ ప్రైవసీకి మీ ముక్కు కొనవరకే ప్రైవసీ, ముక్కు లోపల వేలు పెట్టే ప్రయత్నం అయితే కేంద్ర ప్రభుత్వం చేయదు. సో దాన్ని వీళ్ళు ఏ విధంగా విమర్శిస్తున్నారంటే, ప్రతిదీ కూడా సంచార్ సాథీ యాప్, స్నూపింగ్ యాప్, ఇది స్పష్టమైన పరిహాస చర్య. ప్రతి పౌరుడికి వ్యక్తిగత గోప్యత హక్కు ఉంది. ప్రతి ఒక్కరూ తమ బంధువులకు, స్నేహితులకు సందేశాలు పంపుకుంటే వాటిని అనుమతి లేకుండా ప్రభుత్వం చూస్తుంది. ఎట్లా? వ్యక్తిగత స్వేచ్ఛని హరించేసేలాగా రాష్ట్రాలకి ఇష్టమున్నా లేకపోయినా కొన్నిసార్లు విభజనలు జరిగాయి. కొన్నిసార్లు వాళ్ళు ఎన్నుకున్న ముఖ్యమంత్రి కాకుండా మార్చిన ముఖ్యమంత్రులు ఉన్నారు. అది మరి వ్యక్తిగత స్వేచ్ఛ హరించినట్టా కానట్ట? ఏమంటే